అల్లూరి జిల్లా చింతపల్లి మండలం చుంచుంపూడి మోడల్ ఏకలవ్య బాలబాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులపై ఉపాధ్యాయుల దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంతమంది విద్యార్థులు క్లాస్ రూమ్ లోంచి విద్యార్థుల వైపు చూసి హాయ్ బాయ్ చెప్పినందుకు విద్యార్థులు ఫిర్యాదు మేరకు ఈ నెల 11వ తారీఖు రాత్రి 10 గంటల సమయంలో సుమారు 2 గంటల సేపు ఉపాధ్యాయులు మద్యం సేవించి విద్యార్థులను రూములో బంధించి మోకాళ్ల మీదకి మడిచి శిక్షించి చెప్పులతో కొట్టి పీక మీద కాలుతో తొక్కారని విద్యార్థులను చూడటానికి వెళ్లిన తల్లిదండ్రులకు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారని విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఏకలవ్య పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. దీంతో తూతూ మంత్రంగా అధికారులు విచారణ జరిపించి దాడికి పాల్పడిన ఉపాధ్యాయులపై మెమోలు జారీ చేశారు. మెమోలతో తృప్తి చెందని విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామని, అలాగే జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. మరి దారుణంగా కొట్టడం జరిగింది. మరి పిల్లలు కూడా చెప్పులతో కొట్టడము, కింద పడేసి పీక మీద అడిగేసి అన్న తొక్కేసారు. సార్ మీకు తెలిసిందా లేదా అని నాకు అన్నారు. అంటే నాకు తెలియలేదు సార్, నాకు ఈ విషయం నాకు తెలియలేదు, మరి మీరు చెప్పారు కాబట్టి నేను ఉదయం వెళ్తాను అనేసి ఉదయం రావడం జరిగింది. సార్ ఇక్కడికి ఉదయం వచ్చినంటే నేను ముందుగా పిల్లలతో నేను మాట్లాడడం జరిగింది. పిల్లలు కూడా చెప్పడం జరిగింది, సార్ మేము ఇలాగా రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు మరి 4 టీచర్లు వచ్చారు. 4లో 2 టీచర్లు మాకు దారుణంగా కొట్టారు, దారుణంగా మాకు ఇబ్బంది పెట్టారు. పీక మీద అడిగేసి తొక్కాడు. ఈరోజు కొట్టారు, రేపొద్దున ఏమైనా జరిగిపోయి ఉంటే పరిస్థితి ప్రాణం పోతే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. ఆ కొట్టిన టీచర్లు మాకు సమాధానం చెప్పాలి. ఎందుకు కొట్టారు, దేనికి కొట్టారు, ఏ కారణం చేత కొట్టారు, పిల్లలు ఏ తప్పు చేశారు, పేరెంట్స్కి పిలిపించి కూర్చోబెట్టి చెప్పాలి కదా మీ పిల్లలు ఇలా చేశారని. వీళ్ళు ఇక్కడ ఉండడానికి లేదు, కొత్త టీచర్స్కి పెట్టండి దయచేసి. ఇప్పుడు మాకు పిల్లలు చేసిన తప్పులు ఆ టీచర్స్ సమాధానం మాకు చెప్తేనే మేము ఇక్కడ నుండి కదులుతాం. ఇది రేపటికి కూడా ఇది తీరకపోతే మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తాం. పిల్లలకు మాత్రం ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగాలేదు. ఇక్కడ ఇది మగ పిల్లలని సరిపోయింది, ఆడపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. అది బయటికి రావట్లేదు. ఏమిస్తాం ఫుడ్ కూడా ఇక్కడ కరెక్ట్గా లేదంట. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఫుడ్ చాలా మొత్తం జావ అయిపోయింది. నాకేమో సారు రాత్రి తాగేసి వచ్చారు, వాసన వచ్చింది. మళ్ళీ సార్ కూడా ఏమైంది సార్ అంటే నాకు పక్క రూమ్ తీసుకెళ్ళిన తలిపేసి మరి గుబ్బలు గట్టి కొట్టి కూర్చోమన్నారు. కూర్చోమంటే కూర్చున్నాను, మళ్ళీ తొక్కేస్తున్నారు పీక మీద. సూర్య చెప్తూ నా పేరు ఆమోస్, 8th చదువుతున్నాను. నేను రూమ్లో ఉన్నప్పుడు సార్స్ అందరు పిలిచారు కానీ